ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నరేంద్ర. ఒక హీరోని అభిమానిస్తే ఆ ఫ్యాన్ ఎంతవరకు అభిమానిస్తాడు? డైహార్డ్ ఫ్యాన్స్ అని వింటూ ఉంటాం కదా. డైహార్డ్ ఫ్యాన్స్ అసలు హీరోస్ కోసం ఎంతవరకైనా వెళతారు. ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉన్నాం. సో ఈరోజు నాతో ఉన్న ఒక అభిమాని సిరిసిల్ల జిల్లా నుంచి 200 కిలోమీటర్స్ 4 days నుంచి నడుచుకుని తను ఎంతో అభిమానించే అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వచ్చి తనని చూడాలి, కలవాలి, తనతో ఫోటో తీసుకోవాలి అని చెప్పేసి 4 days నడిచి వచ్చి ఇక్కడ 42 days వెయిట్ చేసి ఆఖరికి కలిశాడు. అసలు ఈ జర్నీ అంతా ఎలా సాగింది, ఎలా కలిశాడు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు అల్లు అర్జున్ అభిమాని అజయ్ ఉన్నారు. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. సో నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. 200 కిలోమీటర్స్ 4 days నువ్వు నడిచి వచ్చావంటే అది నిజమా కాదా అని నాకు అనిపించింది. బట్ ఏంటంటే వీడియోస్ అవి చూసిన తర్వాత నడుచుకుంటూ వచ్చినా. నేను వచ్చేటప్పుడు 4 days పట్టింది. నేను మా విలేజ్ నుండి హైదరాబాద్ రీచ్ అవ్వడానికి. ఇక్కడికి వచ్చి నేను 42 days అవుతుంది. సో అయినా సరే ఇంకా వెయిట్ చేస్తూ అనుకునే లోపు డైలీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను బ్యానర్ పట్టుకొని అన్న కలుస్తాడేమో హోప్ ఉంది. సో నిన్న కూడా అట్లనే వెళ్ళాను. అన్న షూటింగ్కి వెళ్తుండే అదే టైంలో నన్ను బ్యానర్ పట్టుకొని చూసి ఆపి మరి నాకు ఫోటో ఇచ్చాడు అన్న. అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్ని దేవుడిని మనిషి రూపంలో చూస్తే ఎలా ఉంటుందో నిన్న నాకు అర్థమైపోయింది నాకు అన్నని చూడగానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరిసిల్ల జిల్లా నిమ్మపల్లి. అవును. ఏం చేస్తుంటావు నువ్వు? నేను మొన్న రీసెంట్గా ఫారెన్ వెళ్ళి వచ్చాను. అక్కడ 1 year ఉన్నాను. వెకేషన్కి వచ్చాను. కొంచెం హెల్త్ బాగాలేకుంటే. సో ఇప్పుడు అన్నీ ఓకే అయిపోయింది. ఇది ఒక డ్రీమ్. నాకు ఫారెన్ వెళ్ళినప్పటి నుండి కూడా డ్రీమ్ ఇది. సో నిన్న ఫుల్ అయింది. ఓకే. ఏం చేస్తుంటారు? స్టోర్ కీపర్ చేశాను. ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మ, నాన్న, అక్క. నేను అక్కకి మ్యారేజ్ అయిపోయింది. డాడీ ఫారెన్ వెళ్ళి మొన్న ఇంటికి వచ్చాడు. మళ్ళీ వెళ్తాడు. సో అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు వచ్చింది అసలు మనం నడుచుకుని వెళ్ళాలి, నీకు ఇష్టమైన హీరోని చూడాలి అంటే నడుచుకుని వెళ్ళాలని ఎందుకు? అంటే ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది కదా అండి. సో నా ప్రయత్నం నేను చేశాను, సక్సెస్ అయ్యాను. ఇంకా సక్సెస్ కూడా 100% కాలేదు, 70% అయ్యాను. ఇంకా ఫుల్ ఫోటో దిగితే 100% సక్సెస్ అయిపోతాను. ఫుల్ ఫోటో కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో తెలుసా? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఫుల్ నాకు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏం చెప్పి స్టార్ట్ అయ్యావు? చెప్పాను. అమ్మ వాళ్ళు అందరూ అన్న అల్లు అర్జున్ అన్న వాళ్ళ అభిమానిలే. అమ్మ, డాడీ అందరు ప్రతి ఒక్క మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అన్న అభిమానియే. సో వాళ్ళు చేయని పని నేను చేస్తున్నా అంటే వాళ్ళు కూడా హ్యాపీనే కదా. వాళ్ళు నాకు ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. నాకు వాళ్ళ సపోర్ట్ ఉన్నంత వరకు నేను తప్పకుండా కలుస్తాను. నాకు హోప్ కూడా ఉంది. సో కలిసి దూరం నడుచుకుని వెళ్తున్నావు అంటే ఇప్పుడు దేవుడు గుడికో, నా దేవుడు అన్నయ్యనే కదా, అందుకనే నేను వచ్చాను. పేరెంట్స్ అట్లా యాక్సెప్ట్ చేయరు కదా. సో ఎందుకు నడుచుకుని వెళ్ళడం? కావాలంటే నాన్న నువ్వు బస్సులో వెళ్ళు, కార్లో వెళ్ళు, ఏదైనా వెహికల్లో వెళ్ళు అని చెప్తారు. నడుచుకుని అంత దూరం వెళ్తున్నాను, ఏదో హెల్త్ ఇష్యూ కూడా అని చెప్తున్నావు కదా. అవును, చెప్పా. అమ్మ వాళ్ళకి నేను ఆన్సర్ ఇచ్చాను. నేను ఎలా అయినా సరే, నేను ఎట్లా వెళ్ళినా సరే అన్నను కలిసేసాకనే వస్తాను. నేను రిటర్న్ అన్నతో ఫోటో దిగినాకనే ఇంటికి వస్తానని చెప్పేసి అన్న. సో వాళ్ళు కూడా నా మీద నమ్మకంతో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి నిన్న ఫోటో దిగి ఫోటో పంపించాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా. నాకు ఎవరైతే ట్రోల్ చేశారో, నా మీద ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టారో వాళ్ళందరికీ నిన్న అన్నతో ఫోటో దిగి ఆన్సర్ ఇచ్చాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో మరి నీకు ఈ జర్నీ 200 kilometers 4 days జర్నీ ఎట్లా జరిగింది? ఎక్కడెక్కడ పడుకునేవాడు, ఎక్కడ తినేవాడు? రోడ్లో పోయినా పడుకున్నా, హోటళ్ళల్లో తిన్నాను. అట్లనే స్టే చేసుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చినాక హైదరాబాద్లో యూసఫ్గూడ మెట్రో స్టేషన్ కింద ఆడే పడుకున్నా. అక్కడే 5 రూపాయల భోజనం ఉంటుంది, అక్కడే తినేసా. అక్కడ పోచమ్మ టెంపుల్లో స్నానం చేయడం, అక్కడే పడుకోవడం, డైలీ అట్లనే అయిపోయింది. మధ్యలో పల్లవి ప్రశాంత్ అన్న వాళ్ళ ఇంటికి నేను వచ్చేటప్పుడు మా విలేజ్ మధ్యలోనే ఉంటుంది. సో అటు వెళ్ళి అన్నను కలిసి అన్నతో సపోర్టింగ్గా కొంచెం హెల్ప్ తీసుకుందామని అటు వెళ్ళి మళ్ళీ ఇమ్రాన్ అన్నతో కూడా కలిశాను. నార్మల్గా ఒక వీడియో చేసాం అన్నతోని సపోర్టింగ్గా. అన్న కూడా ట్రై చేశాడు, చాలా మందికి ఇన్ఫార్మ్ చేశాడు, ఇట్లా వస్తున్నాడు ఒక అభిమాని అల్లు అర్జున్ కలవడానికి, సపోర్ట్ చేయండి అది అని చెప్పేసి మాట్లాడాడు. పరిచయం అన్న నాతో వీడియో తీశాడు. అన్న కూడా చాలా మంది కాంటాక్ట్ అయ్యాడు అంటే నాకు వల్ల. సో వాళ్ళు కూడా రెస్పాన్స్ అయ్యారు. నాకు చాలా మంది ఫోన్ చేశారు, మెసేజ్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ఈ సమ్మర్లో ఎంత ఎండ్లో నువ్వు నేను ఇప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నడుచు. అవును, నైట్ పడుకోవడం, మార్నింగ్ లేచి స్టార్ట్ చేయడం, ఎండ్లో కూడా. సో నేను వచ్చేటప్పుడే అనుకున్నా అన్న కోసం చావడానికైనా రెడీ అని. సో నా ప్రయత్నం నేను చేశాను. గంగోత్రి మూవీ రిలీజ్ టైంలో ఎంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అన్నను చూసి. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయింది, రిలీజ్ కాబోతుంది కదా. సో దానికి ఎంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ దానికి ఎంకరేజ్ చేస్తున్నారు. సో నేను వచ్చేటప్పుడు కూడా చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు నా వీడియోస్కి. ఎందుకు రాని హౌలేగా కలువడు వేస్ట్ అది అని చెప్పి. నిన్న నేను ఫోటో తీసి స్టోరీ పెట్టుడుతోనే వాళ్ళందరూ నాకు కంగ్రాట్స్ అని మెసేజ్ పెట్టారు. అది చాలు, నాకు అంతకంటే ఎక్కువ ఏం కావాలి. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత 42 days వెయిట్ చేసావు?
అంటే అన్న వాళ్ళు అవును. తర్వాత నీకు ఇల్లు ఎక్కడ అసలు మామూలు ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా మందికి కలవాలని ఉంటుంది. నేను ఆయన బర్త్డే రోజు కూడా చాలా మంది వచ్చారు. నేను బర్త్డే రోజు కూడా అక్కడే అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. పాసిబుల్ అవ్వలేదు. బట్ నీకు ఎలా కలవాలి ఏంటి ఏం చేద్దామని ఎలా కలవచ్చు మనం అనే కాన్ఫిడెన్స్ వచ్చి 42 డేస్. సో నేను ట్రై చేశాను. ఫస్ట్ వచ్చిన రోజే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి, అన్న వాళ్ళ ఇల్లు నాకు తెలుసు, అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. వాచ్మెన్ లేడు, దుబాయ్ వెళ్ళాడు సారు, బిజీ ఉన్నాడు, ఇప్పుడు రాడు, 15 డేస్ పడుద్ది అని చెప్పేసి అన్నాడు. సో సరే ఆయన నా ప్రయత్నం నేను చేస్తుంటావు, అంత దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను, ఫోటో దిగంది మాత్రం నేను రిటర్న్ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయినా కాబట్టి నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఎన్ని డేస్ అయినా పర్లేదు అని చెప్పేసి ఇక్కడే వెయిట్ చేస్తున్నా. సో ఫ్లెక్సీ పట్టుకుని అక్కడే రోడ్, అవును అక్కడ అక్కడే డైలీ మొత్తం మొత్తం అక్కడే స్టే చేశాను నేను. సో ఒకరోజు వాళ్ళు చాలా బెదిరించారు, నా పోలీస్ స్టేషన్లో ఫొటోస్ కూడా పెట్టారు, ఇట్లా ఇంటి ముందు ధర్నా చేస్తున్నాడు వచ్చి అబ్బాయి అది అని చెప్పేసి. సో వాళ్ళ పిఏ వాళ్ళు వీళ్ళు కాల్ చేసి మళ్ళీ ఫోటో షూట్ ఉన్నప్పుడు ఇప్పిస్తాం, ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళిపో అది అని చెప్పేసి అన్నారు. సో నేను ఇంటికి అయితే వెళ్ళలేను, ఎన్ని డేస్ అయినా సరే మీరు ఫోటో షూట్ ఎప్పుడు ఉంటే అప్పుడు ఫోన్ చేయండి, నేను వచ్చి ఫోటో దిగుతాను. బట్ అప్పటి వరకు నా ప్రయత్నం నేను ఆపాను, ఫోటో దిగుతాను, దిగినాకనే వెళ్తానని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పేసి అన్న. సో ఇప్పటికైతే చాలా హ్యాపీ నేను ఫోటో దిగాను. తర్వాత ఎన్ని రోజులు కంటే 42 డేస్లో ఆయనకు తెలియలేదా అల్లు అర్జున్ గారు అన్న దాకా వెళ్ళలేదు, వాళ్ళ పిఏ వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేయలేరు కదా, వాళ్ళ పిఏ వాళ్ళ నాకు కాల్ చేస్తే నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చిన కరెక్ట్. సో వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు, మైనేజ్ చేశారు నన్ను. మీ నెంబర్ తీసుకుని కాల్ అవును, వాళ్ళు మైనేజ్ చేశారు నన్ను, అందుకని అన్నదాకా వెళ్ళలేదు. అన్నదాకా వెళ్తే ఒక అభిమాని ఇంత దూరం నుండి కష్టపడి నడుచుకుంటూ వచ్చారంటే అన్న తప్పకుండా కలుస్తాడు కదా, ఒక 1 minute 2 minutes టైం స్పెండ్ చేయడానికి అదేం కాదు కదా. వాళ్ళ పిఏ వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మనం కలిసేది. సో అలా ఫైనల్లీ తర్వాత ఎట్లా తెలుసో ఆయనకి ఎట్లా తెలిసింది? నేను డైలీ వెళ్తున్నట్టే అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నా బ్యానర్ పట్టుకొని. సో అన్న షూటింగ్కి వెళ్తున్నట్ట కార్లో నుండి నన్ను చూసి కార్ ఆపి ఆరం కొట్టి నాకు ఫోటో ఇచ్చాడు. సో ఇంకో ఫుల్ ఫోటో కూడా ఇస్తాను 2-3 డేస్లో, అన్న షూటింగ్ బిజీలో ఉన్నాడు, 2-3 రోజులలో ఫోన్ చేపించి ఫోటో కూడా ఇప్పిస్తా అని చెప్పేస్తాను. సో ఆ ఫోటో దిగేసి అన్నను ఒక హగ్ చేసుకుని వెళ్ళిపోతాను. అవును. ఏం అడిగారు అసలు ఎక్కడి నుంచి వచ్చి ఏంటి అడిగారు ఎక్కడ నుండి వచ్చామంటే అన్న 41 డేస్ అవుతుంది నేను వచ్చి ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నట్టే. అరే ఎందుకు అంత పిచ్చి అని చెప్పేసి అన్నాడు, నేను మీకోసం చావడానికైనా రెడీ అన్నా అని చెప్పేసి అన్న. నవ్వాడు, అరే అలా ఏం చేయకండి ఎందుకు రావని, నేను మీకు కాల్ చేసి నేనే సపరేట్గా ఫోటో ఇప్పిస్తాను నీకు అన్నాడు. అంతకంటే ఎక్కువ ఏం కావాలి. ఒక అభిమాని వచ్చాడు, అతనికి అలవాడి చెప్పాను, బ్యానర్ చూశాడు కదా, బ్యానర్ చూసి నన్ను చూసి ఆపాడు, ఆరం కొట్టాడు. సో వెళ్ళాను, ఫోటో దిగాను, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, నీ గోల్ ఏంటి? నీ లైఫ్ గోల్ ఏమన్నా ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏం లేదు, అన్నను కలిసినాక అన్నతో ఫోటో దిగాలని ఉంది. ఆల్రెడీ నీ ఫ్యూచర్ సంబంధించి ఏం ఆలోచించట్లేదా? ఫ్యూచర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అన్నని కలిసాక ఫుల్ ఫోటో ఇచ్చినాక ఏదైనా ఛాన్సెస్ అడుగుతాడేమో, మేబీ ఏమైనా వర్క్ చేస్తావా లేదంటే ఏదైనా సినిమాలో కానీ ఎందులో కానీ ఏమైనా చేస్తా అంటే తప్పకుండా చేస్తావు. ఎందుకంటే దేవుడు వచ్చి ఏదైనా వరం అడిగితే తప్పకుండా కాదనలేము కదా, నా దేవుడు అన్నయ్య వచ్చి ఏదైనా కావాలనుకుంటే అడిగితే తప్పకుండా చేస్తా అంటాం కదా. అంటే అది కాకుండా నువ్వేం ప్లాన్ చేసుకోలేదు? నేను మళ్ళీ ఇందులో ఇట్లా ఏం కాదనుకుంటే నేను మళ్ళీ అన్నతో ఫోటో దిగి మళ్ళీ ఫారెన్ కూడా వెళ్ళిపోతా, అక్కడ నాకు జాబ్ ఉంది స్టోర్ కీపర్, అదే చేసుకుంటాను. ఓకే, ఎందుకంటే హీరోస్ అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీస్ని బాగా చూసుకోవాలి, మమ్మల్ని ఇన్స్పైరింగ్గా తీసుకుని మంచి పనులు చేయాలి అని చూస్తుంటారు. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, అన్నని కలిసినాక అన్న పేరు మీద చాలా మందికి ఫుడ్ డొనేట్ చేస్తా, పేదవాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తా అని. అది కూడా అన్నతో ఫోటో దిగినాక అది కూడా చేసేస్తా. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. సో చాలా అంటే చాలా కష్టపడ్డానికి ఫలితం కూడా వచ్చింది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. మళ్ళీ 2-3 డేస్లో మళ్ళీ మీట్ అవుతాను తప్పకుండా, ఫుల్ ఫోటో దిగేసి హగ్ చేసుకొని వెళ్ళిపోతాను. అని చెప్పారా? చెప్పారు, అన్న వాళ్ళు చెప్పారు, నేనే ఫోన్ చేపించి ఫోటో ఇప్పిస్తాను అని చెప్పేసి అన్నారు. సో సార్ గెటప్లో ఉన్నాడు, అందుకే కార్ దిగలేదు. కొంతమంది ట్రోల్ కూడా పెట్టారు, నిన్న వీడియో అప్లోడ్ చేసిన నేను సార్తో తీసింది, ఆ వీడియో ట్రోల్ కూడా పెట్టారు, అంత దూరం నుండి వచ్చినావు కలవలేదు, జస్ట్ ఓన్లీ కార్లో నుండి కూడా దిగలేదు. సార్ గెటప్లో ఉన్నాడు, పుష్ప మూవీ గెటప్లో ఉన్నాడు, అందుకోసమనే సార్ దిగలేడు కార్లో నుండి. అంత దూరం నుండి వచ్చినా కాబట్టి జస్ట్ ఒక ఫోటో ఇచ్చాడు సెల్ఫీ కార్లో ఉండి, ఫుల్ ఫోటో కూడా ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చాడు కాబట్టి తప్పకుండా ఇస్తాడు. ఇక్కడే ఉంటా ఎన్ని రోజులైనా. ఫుల్ ఫోటో దిగేసినాకనే వెళ్ళిపోతాను నేను. మరి నీకంటే ఇన్ని రోజులు 42 డేస్ అంటున్నావు, తినడానికి డబ్బులు కావాలి. నాకు మా అన్నయ్య ఉన్నాడు, హైదరాబాద్ పిల్లోడు అని, నిక్కీ అని, అన్నయ్యనే ప్రతి విషయంలో హెల్పింగ్, అమౌంట్ విషయంలో ఏదైనా అతనే చేశాడు. ఫ్యామిలీ వచ్చేమని చెప్పట్లేదా? మమ్మీ వాళ్ళు ఎందుకు రమ్మంటారు, మమ్మీ వాళ్ళకి నేను మాటిచ్చి వచ్చాను కదా, నిన్నటికి మమ్మీ వాళ్ళు నాకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. మా విలేజ్లో వాళ్ళు కూడా ఇంటి పక్క వాళ్ళు వీళ్ళందరూ మీ కొడుకు ఏంది అట్లా అవుతుండు, చెప్తింటలేదు, రావచ్చు కదా ఆయన ఎవరని, ఆయన కోసం ఎందుకు ఎండలా చచ్చిపోతున్నాడు అది అని చెప్పేసి అంటే మమ్మీ నిన్న వాళ్ళందరికీ ఫోటో చూపించి ఆన్సర్ ఇచ్చింది, మమ్మీ కూడా హ్యాపీ. అంతకంటే ఏం కావాలండి మనకి?
మన వల్ల మన పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. చాలా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఓకేనా? అందరూ అంతా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. సో టీజరు సాంగ్ ఎట్లా ఉన్నాయి, నచ్చినాయా? చాలా బాక్స్ బద్దలైపోయింది. చూస్తాను, ఎప్పుడు నువ్వు చూస్తాను. నేను ఫారెన్లో ఉన్నప్పుడు కూడా చూస్తాను. గంగోత్రి నుంచి? అవును, గంగోత్రి నుండి చిన్నప్పటి నుండి ఫ్యాన్ నేను అన్నకి. ఓకే రైట్. సో ఫైనల్లీ అనుకున్నావు, సక్సెస్ అయ్యాను, ఇంకా సక్సెస్ కావాలి. ఫుల్ ఫోటో దిగాలి. అవును కాబట్టి హ్యాపీనా? అవును. ఓకే సో రైట్, సూపర్ బ్రో. నిజంగా ఇంత కాన్సన్ట్రేషను, ఇంత ఫోకస్ ఎప్పుడైనా నువ్వు చదువుతున్నప్పుడు కానీ లేదంటే లైఫ్ మీద ఏదైనా గోల్ సాధించడానికి కానీ ఇటువంటి వాటికి ఎప్పుడైనా పెట్టావా? నాకంటూ లైఫ్లో పెట్టుకుంది ఇది ఒకటే గోల్, అన్నను కలవాలి అని. అన్నను కలవాలి అని ఒక గోల్ పెట్టుకున్నా, ఆ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకున్నా. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అన్నతోనే ఏదైనా మూవీస్లో కానీ ఏదైనా అన్న వాళ్ళకు ఏదైనా వర్క్ కానీ కావాలంటే అట్లా చేస్తా, లేదంటే ఫారెన్ వెళ్ళిపోతా. నెక్స్ట్ గోల్ ఇదే. రైట్. అంటే ఇంత ఫోకస్ పెట్టి ఇంత కాన్ఫిడెంట్గా చేయాలి అనుకున్నది ఇప్పుడు నా మీద నాకు కష్టమైన అవును చేసావంటే నువ్వు నీ ఫ్యూచర్ గురించి కూడా ఏదైనా ఫిక్స్ అయ్యి గోల్ ఫిక్స్ చేసి చేయాలనుకుంటే దాన్ని అలా కూడా డైవర్ట్ చేసి నువ్వు చేయగలవు అనేది నాకు అనిపిస్తుంది. సో నువ్వు అట్లా కూడా అవును, నా మీద నాకు నమ్మకం ఉంది, ఏదైనా చేయొచ్చు, ఏది చేసినా తప్పకుండా కలుస్తా, తప్పకుండా సక్సెస్ అవుతా అని చెప్పేసి. సో ఆ నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నా, చాలా హ్యాపీ ఉన్నా. సో అద్దరికి నువ్వు ఇక్కడే నీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంది. సో ఎనీవేస్ సూపర్ బ్రో, నువ్వు నిజంగా మెచ్చుకోవాలి. నువ్వు చేసిన సాహసం మామూలు సాహసం కాదు. 32 days ఎండలో ఇంత కష్టపడి అండ్ ఇంకా ఫ్యూచర్ కోసం కూడా నువ్వు ఇట్లాగే ఫోకస్ డెఫినెట్గా సక్సెస్ అవుతావు. ఓకేనా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇష్టమైన హీరోని కలిసావు కాబట్టి సో మళ్ళీ కలుస్తానన్నారు కాబట్టి కలిసిన తర్వాత ఇంటికి వెళ్ళి పేరెంట్స్ బాగా చూసుకుంటే సెటిల్ అవ్వు. ఓకే. సో నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తాను. జస్ట్ కలిసాడు తర్వాత ఇంకా ఏం చేస్తున్నాడో ఏంటో తెలియదు అనేలాగా ఉంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्. यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये धनधान्यसमृद्धं मे देहि कामय स्वाहा. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.